ఓకే. సో చూడండి ఇక్కడ సో నేను ఇక్కడ ఇనిషియల్గా ఇది ఆఫ్లో ఉన్నాయి. ఓకే. సో నేను ఇది ఆన్ చేశాను. సో మీరు చూడండి ఇక్కడ ఈ రిలే ఆన్ అయింది. సో ఆఫ్ చేశాను, ఆఫ్ అయింది. ఆన్ చేశాను, ఆన్ అయింది. ఆఫ్ ఆఫ్. సో నెక్స్ట్ ఈ రిలే చూద్దాం ఇప్పుడు. సో చూడండి, ఆన్ చేస్తే ఆన్ అయింది, ఆఫ్ అయింది, ఆన్ ఆఫ్. సో హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు Tech4 ఎలక్ట్రానిక్స్. సో ఈరోజు మనము రాస్బెర్రీ పై తోటి హోమ్ ఆటోమేషన్ ప్రాజెక్ట్ ఎలా చేయాలనేది మనం డిస్కస్ చేద్దాం. సో రాస్బెర్రీ పై ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. రాస్బెర్రీ పై దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలాగే నా రాస్బెర్రీ పైని మనము డెస్క్టాప్ పీసీకి ఎలా ఇంటర్ఫేస్ చేయాలి. సో వీడియోస్ అన్నీ కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మనం డిస్కస్ చేసాం. సో ఈరోజు వీడియోలో సో నేనేంటి అంటే సో ఈ రాస్బెర్రీ పై తోటి సో హోమ్ ఆటోమేషన్ ప్రాజెక్ట్ చేయబోతున్నాను యూజింగ్ రాస్బెర్రీ పై. అండ్ ఆల్సో ఐఎమ్ యూజింగ్ ఏ బ్లింక్ అప్లికేషన్. సో బ్లింక్ యాప్ ఏదైతే ఉందో ఆ బ్లింక్ అప్లికేషన్ మనం ఎలా డిజైన్ చేయాలి యూజింగ్ ఎన్ ఇంటర్నెట్. సో దీన్ని మనం ఐఓటీ ప్రాజెక్ట్ అంటాము. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక రాస్బెర్రీ పై తీసుకుంటాను అండ్ అగైన్ నేను ఒక బ్లింక్ అప్లికేషన్ క్రియేట్ చేస్తాను. ఆ బ్లింక్ అప్లికేషన్ తోటి ఆ బ్లింక్ అప్లికేషన్ నా మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని సో నేను రిమోట్గా ఎక్కడ ఉన్నా కానీ సో ఆ రాస్బెర్రీ పైకి నేను లోడ్ని కనెక్ట్ చేస్తాను. లోడ్ అంటే ఏంటి అంటే ఇట్ మే బి ఎదర్ లైట్ కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, ఏసీ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఆ లోడ్ని నేను రిమోట్గా ఇంటర్నెట్ ద్వారా నా మొబైల్ యాప్ ద్వారా నేను కంట్రోల్ చేయబోతున్నాను. సో ఆ ప్రాజెక్ట్ మనం మీరు డిస్కస్ చేద్దాం. రాస్బెర్రీ పైలో మనం కోడ్ ఎలా లోడ్ చేయాలి అండ్ అగైన్ రాస్బెర్రీ పైని బ్లింక్ అప్లికేషన్ని మనం ఎలా ఇంటర్లింక్ చేయాలి, ఎలా లింక్ చేయాలి రెండింటిని. అండ్ అగైన్ సో ఈ అప్లికేషన్లో మనం బటన్స్ ఎలా క్రియేట్ చేయాలి, సో ఎక్కడో ఉన్న రాస్బెర్రీ పై కనెక్ట్ అయిన డివైస్ మనం ఎలా కంట్రోల్ చేయాలి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో వీడియో కొంచెం లెంత్గా ఉండొచ్చు. సో ప్లీజ్ డోంట్ మిస్ ద వీడియో. సో ఎందుకంటే మీకు ఏమైనా ప్రాజెక్ట్ చేయాలి, ఐఓటీ ప్రాజెక్ట్ కనుక మీరు చేయాలనుకుంటే కనుక మీకు ఒక క్లారిటీ ఉంటుంది. అండ్ అగైన్ నేను ఈ ప్రాజెక్ట్ కోడ్ కానీ సర్క్యూట్ డయాగ్రామ్ కానీ అండ్ అగైన్ ఏవైతే కమాండ్స్ ఉన్నాయో అంటే మనం కోడ్ పైథాన్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని మనం రన్ చేయాలంటే మనకి ఎల్ఎక్స్ టెర్మినల్ కావాలి. ఎల్ఎక్స్ టెర్మినల్లో మనం ఈ కోడ్ని రన్ చేయాలంటే మనకు కావాల్సిన కమాండ్స్ ఏంటి అంటే టోకెన్ని ఎలా లింక్ చేయాలి అంటే ప్రోగ్రామ్ కానీ లేదా బ్లింక్ యాప్కి కానీ ఈ రెండింటికి మధ్యలో మనం ఏదైతే టోకెన్ ఉంటుందో ఆ టోకెన్ని ఎలా లింక్ చేయాలి ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓకే. క్రోమ్ ఓపెన్ చేసి బ్లింక్ క్లౌడ్ అని చెప్పేసి దాని మీద మనం ఎంటర్ చేద్దాం. సో బ్లింక్ సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ అడుగుతుంది. ఒకవేళ మనం న్యూ యూజర్ అయితే కనుక మనం క్రియేట్ న్యూ అకౌంట్ చేసుకోవచ్చు. సో దాన్ని ట్యాప్ చేసి సో మనం న్యూ ఐడి అండ్ పాస్వర్డ్ ఇద్దాం. సో లాగిన్ అయ్యింది. అయిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే టెంప్లెట్స్ ఉంటాయి. ఆ టెంప్లెట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ న్యూ టెంప్లెట్స్ ఉన్నాయి. న్యూ టెంప్లెట్ మీద ట్యాప్ చేద్దాం. సో ట్యాప్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ టెంప్లెట్స్ అని నేమ్ అడిగింది. సో ఇక్కడ వచ్చేసి నేను హోమ్ ఆటోమేషన్ విత్ రాస్బెర్రీ పై అని ఇస్తున్నాను. అండ్ అగైన్ ఇక్కడ మన బోర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం యూజ్ చేసేది ఏంటనేది రాస్బెర్రీ పై. సో కనెక్షన్ వచ్చేసి వైఫై. ఇక్కడ డిస్క్రిప్షన్ వచ్చేసి రాస్బెర్రీ పై అని. ఓకే. సో రాస్బెర్రీ పై కంట్రోల్ హోమ్ అప్లికేషన్స్ అని చెప్పేసి డన్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మనము డాటా స్ట్రీమ్ మీద ట్యాప్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి న్యూ డాటా స్ట్రీమ్స్ ఉన్నాయి. సో అంటే మనం ఇక్కడ బటన్స్ క్రియేట్ చేస్తాము, ఎన్ని బటన్స్ కావాలనేది. సో న్యూ డాటా స్ట్రీమ్స్ దగ్గర వచ్చేసి వర్చువల్ పిన్ మీద క్లిక్ చేయాలి. సో వర్చువల్ పిన్ నేమ్ వచ్చేసి ఇక్కడ సో మనం నేమ్స్ ఇవ్వాలన్నమాట. సో డివైస్ 1 అనుకుంటున్నాను నేను. ఓకే. సో డివైస్ 1 పిన్ వచ్చేసి V0 అండ్ డాటా టైప్ వచ్చేసి ఇంటీజర్ అనమాట. సో క్రియేట్ కొట్టాలి. క్రియేట్ మీద ట్యాప్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి నేను టోటల్ 4 బటన్స్ చేయాలనుకుంటున్నాను కాబట్టి మళ్ళీ న్యూ డాటా స్ట్రీమ్స్ మీద మళ్ళీ క్లిక్ చేశాను. సో డివైస్ 2 ఇస్తున్నాను ఈసారి. ఓకే. సో పిన్ వచ్చేసి V1 అండ్ డాటా టైప్ వచ్చేసి ఇంటీజర్ క్రియేట్. సో అట్లా టోటల్ 4 బటన్స్ క్రియేట్ చేస్తున్నాను నేను. సో మళ్ళీ అగైన్ సో న్యూ డాటా స్ట్రీమ్. సో డివైస్ వచ్చేసి 3. సో పిన్ V2 అండ్ డాటా టైప్ వచ్చేసి మళ్ళీ ఇంటీజర్ క్రియేట్. సో లాస్ట్ వచ్చేసి మళ్ళీ న్యూ డాటా స్ట్రీమ్. ఓకే. వర్చువల్ పిన్. సో డివైస్ 4. సో V3 అండ్ డాటా టైప్ వచ్చేసి ఇంటీజర్. సో క్రియేట్. సో ఇక్కడ టోటల్ 4 డివైజెస్ మనం కంట్రోల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి నేను 4 డాటా స్ట్రీమ్స్ తీసుకున్నాను. డివైస్ 1, డివైస్ 2, డివైస్ 3 అండ్ డివైస్ 4 అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి
వెబ్ డాష్ బోర్డ్ మీకు ట్యాప్ చేస్తున్నాను. సో మనం చూడొచ్చు ఇక్కడ నేను ఇక్కడ స్విచ్చెస్ని క్రియేట్ చేస్తాను. సో స్విచ్ని తీసుకొచ్చి డ్రాగ్ చేశాను ఇక్కడ. సో అట్లా నాకు టోటల్ 4 స్విచ్చెస్ కావాలి. సో కాబట్టి నేను 4 టైమ్స్ నేను స్విచ్ని డ్రాగ్ చేశాను. సో డ్రాగ్ చేసిన తర్వాత మీరు అక్కడ చూస్తే ఆ స్విచ్ మీద సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది, సెట్టింగ్ బటన్ ఉంటుంది, సింబల్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేస్తే సో దాన్ని ట్యాప్ చేయాలి. సో దాన్ని ట్యాప్ చేసిన తర్వాత సో మీరు చూస్తే కనుక ఇక్కడ సో డేటా స్ట్రీమ్ వచ్చి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, డివైస్ 1, డివైస్ 2, డివైస్ 3, డివైస్ 4. సో ఇది డివైస్ 1 అనమాట. సేవ్ చేసిన వల్ల స్విచ్ 2 కూడా స్విచ్ 2 కూడా సెట్టింగ్ సింబల్ మీద మళ్ళీ ట్యాప్ చేసి సో అక్కడికి వచ్చేసి మళ్ళీ డేటా స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. డివైస్ 2 అనుకుంటున్నాను నేను. ఓకే, సేవ్. సో అలా స్విచ్ 3కి ఓకే డివైస్ 3 ఓకే సేవ్. మళ్ళీ వచ్చేసి స్విచ్ 4కి ఓకే డేటా స్ట్రీమ్ వచ్చేసి డివైస్ 4 అండ్ సేవ్. మళ్ళీ వచ్చేసి ఈ స్విచ్ వచ్చేసి పుష్ టైప్ అనమాట. ఓకే, సో కాబట్టి సో దాన్ని మనం పుష్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ నేను సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఓకే సర్చ్ మీద ట్యాప్ చేశాను. సో ఇక్కడ న్యూ డివైస్ వచ్చింది. సో యాడ్ న్యూ డివైస్. సో ఇక్కడ వచ్చేసి టెంప్లెట్స్ ఉన్నాయి, క్యూఆర్స్ కోడ్ ఉంది అండ్ మాన్యువల్ ఎంట్రీ ఉంది. సో నేను ఇక్కడ ఫ్రమ్ టెంప్లెట్స్ నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ టెంప్లెట్ మీద ట్యాప్ చేశాను. సో ట్యాప్ చేసిన తర్వాత టెంప్లెట్ ఏంటి అంటే ఇక్కడ హోమ్ ఆటోమేషన్ విత్ రాస్బెర్రీ పై ఆల్రెడీ మనం ఇచ్చాం కదా నేమ్, అది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో క్రియేట్ కొట్టాలి. సో మీరు చూస్తే ఇక్కడ రైట్ సైడ్ న్యూ డివైస్ క్రియేటెడ్ అంటుంది. సో అక్కడ మనం చూడొచ్చు ఇదంతా కూడా అథెంటికేషన్ కోడ్ అనమాట. ఓకే, సో డివైస్ ఇన్ఫర్మేషన్, ఆ డివైస్ ఇన్ఫర్మేషన్ మీరు ట్యాప్ చేస్తే సో మనము ఇక్కడ నుంచే ఏం చేస్తామంటే మనం రాస్బెర్రీ పైని అండ్ అగైన్ బ్లింక్ అప్లికేషన్ రెండింటి కూడా మనం లింక్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం మొబైల్ అప్లికేషన్ ఎలా డిజైన్ చేయాలి యూజింగ్ న్యూ బ్లింక్ ఐఓటీ యాప్ చూద్దాం. ఓకే, సో నేను నా మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేశాను. ప్లే స్టోర్లో బ్లింక్ టైప్ చేశాను. సో బ్లింక్ ఐఓటీ మీద ట్యాప్ చేస్తే బ్లింక్ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో మీరు చూడొచ్చు. సో బ్లింక్ ఇన్స్టాల్ అయింది. బ్లింక్ ఓపెన్ చేస్తున్నాను. సో ఆల్రెడీ నేను అక్కడ లాగిన్ అయ్యాను కాబట్టి సో అదే ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ తోటి సో నేను ఇక్కడ లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ అయిన తర్వాత సో మీరు చూడొచ్చు నాకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో ఇక్కడ నేను అక్కడ ఏదైతే అప్లికేషన్ క్రియేట్ చేశానో హోమ్ ఆటోమేషన్ విత్ రాస్బెర్రీ పై, సో అది ఐకాన్ కనిపించింది. దాన్ని ట్యాప్ చేశాను. అక్కడ సెట్టింగ్ సింబల్స్ మీద మనం ట్యాప్ చేయాలి. సో ట్యాప్ చేసిన తర్వాత సో ఇక్కడ మనము ఓకే సో ఇక్కడ మనకు ఒక విండో ఓపెన్ అయింది. సో విండో కార్నర్లో కింద ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి బటన్ ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి. ఓకే, సో టోటల్ మనం అక్కడ 4 డివైజెస్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను 4 టైమ్స్ బటన్ని అంటే 4 బటన్స్ని నేను క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత నాకు వాటి పొజిషన్స్ ఎలా ఉండాలనేది నేను ఆ పొజిషన్స్లోకి నేను వాటిని డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, మన ఇష్టం మన కన్వీనియంట్ బట్టి. సో నేను 4 బటన్స్ క్రియేట్ చేశాను. ఆ 4 బటన్స్ నేను డ్రాగ్ చేస్తున్నాను. సో డ్రాగ్ చేసిన తర్వాత సో ఈ బటన్ మీద ఇప్పుడు మనం ట్యాప్ చేయాలి. ఓకే, సో ఈ బటన్ మీద ట్యాప్ చేస్తే ఆ బటన్ వచ్చేసి డాటా స్ట్రీమ్ అడుగుతుంది. సో అక్కడ మనం ఎలా అయితే ఇచ్చామో ఇక్కడ గల డాటా స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో డివైస్ 1 ఫస్ట్ బటన్కి, నెక్స్ట్ సెకండ్ బటన్కి వచ్చేసి మళ్ళీ డివైస్ 2 సెలెక్ట్ చేసుకుంటాను. సో చూడండి ఇక్కడ డాటా స్ట్రీమ్ వచ్చేసి డివైస్ 2 అండ్ అగైన్ మళ్ళీ థర్డ్ బటన్కి డివైస్ 3 అండ్ అగైన్ ఫోర్త్ బటన్కి సో డివైస్ 4 అనమాట. సో మళ్ళీ ఈ బటన్స్ అన్నీ కూడా స్విచ్ టైప్ ఉండాలి కాబట్టి సో మీరు చూడండి ఇక్కడ నేను మళ్ళీ ప్రతి ఒక్క బటన్ని ట్యాప్ చేసి అక్కడ స్విచ్ టైప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అవి ఇందాక వచ్చేసి పుష్ బటన్స్ లెక్క ఉన్నాయి, బట్ నాకు స్విచ్ టైప్ కావాలి కాబట్టి సో స్విచ్ మీద నేను సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే సో నేను బయటకు వచ్చేస్తే కనుక మీరు చూస్తే సో నాకు ఇంటర్ఫేస్ ఎలా కనబడుతుంది, బ్లింక్ అప్లికేషన్ అంటే దీని ద్వారా మనము రాస్బెర్రీ పైకి ఉన్న లోడ్స్ మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఓకే, నౌ ఇట్స్ టైమ్ ఫర్ ప్రోగ్రామింగ్ కోడ్. సో నేను కోడ్ ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఆ కోడ్ మీరు కాపీ చేసుకోండి. సో ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ని మనం కాపీ చేసుకొని ఓకే సో స్టార్టప్లోకి వెళ్ళి అక్కడ టెక్స్ట్ ఎడిటర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ టెక్స్ట్ ఎడిటర్లో వచ్చేసి ఈ కోడ్ని పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేసిన తర్వాత ఈ కోడ్ని మనం సేవ్ చేయాలి. సేవ్ లొకేషన్ వచ్చేసి సో మీరు చూడండి ఫైల్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నేను సేవ్ బటన్ మీద ట్యాప్ చేస్తున్నాను. సో సేవ్ లొకేషన్ వచ్చేసి మీరు బ్లింక్ లైబ్రరీ పైథాన్ అనే ఫోల్డర్ చూస్ చేసుకోవాలి. ఆ ఫోల్డర్ ఎలా క్రియేట్ అవుతుందంటే మనం బ్లింక్ లైబ్రరీ కనుక క్రియేట్ చేస్తే ఆ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. సో నేను ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చేసి home_automation_blink2.py
ఓకే, సో ఈ నేమ్ తోటి నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. సో మీరు చూడండి, సో ఈ కోడ్ని వచ్చేసి నేను ఆ ఫోల్డర్లో సేవ్ చేశాను. ఇవి విండో క్లోజ్ చేశాను నేను. సో నేను ఇప్పుడు ఆ ఫోల్డర్లోకి వెళ్ళి, సో ఏదైతే బ్లింక్ లైబ్రరీ పైథాన్ ఉందో ఆ ఫోల్డర్లో మీద ట్యాప్ చేసి ఇక్కడ హోమ్ ఆటోమేషన్ _blink2 పై ఫైల్ మీద క్లిక్ చేస్తే ఆ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో మీరు చూడొచ్చు ఇక్కడ ఇనీషియల్గా నేను ఇంపోర్ట్ బ్లింక్ లైబ్రరీ అన్నాను, అంటే బ్లింక్ లైబ్రరీ అనేది ఇది ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఓకే, సో తర్వాత జనరల్ పర్పస్ ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ అండ్ అగైన్ నెక్స్ట్ మీరు చూస్తే కనుక ఇక్కడ చూడండి 4 డివైజెస్ని కంట్రోల్ చేస్తున్నాను అంటున్నాను. డివైస్ 1, 2, 3, 4. సో పిన్ నెంబర్ 14, 15, 23 అండ్ 24 రాస్బెరీ పై ఈ పిన్స్కి మనము రిలేస్ని కనెక్ట్ చేసి ఆ రిలేస్కి మనము ఏసీ అప్లయన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ లోడ్స్ మనం కనెక్ట్ చేస్తాము. అండ్ అగైన్ మీరు ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఈ కమాండ్ దగ్గర సో మనకు అక్కడ బ్లింక్ అప్లికేషన్లో వచ్చిన టోకెన్ ఏదైతే ఉందో ఆ టోకెన్ మనం ఈ ప్లేస్లో పేస్ట్ చేయాలి. ఇలా పేస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం రాస్బెరీ పైని బ్లింక్ అప్లికేషన్ రెండింటిని కూడా మనం సో లింక్ చేసిన వాళ్ళు అవుతాం. చూడండి, ఇప్పుడు నేను బ్లింక్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఓకే, సో అక్కడ మై డివైస్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ డివైస్ టోకెన్ అనేది మనకు కనబడుతుంది. మీరు చూడండి ఇక్కడ, సో డివైస్ ఇన్ఫర్మేషన్ మీకు క్లిక్ చేశాను. సో ఇది వచ్చేసి డివైస్ టోకెన్ అన్నమాట. ఓకే, సో ఇది డివైస్ టోకెన్. సో ఈ టోకెన్ మనం కాపీ చేసుకొని సో ఈ టోకెన్ వచ్చేసి సో అక్కడ ఏదైతే ప్రోగ్రామ్ కోడ్ ఉందో ఈ కోడ్లో సో ఈ టోకెన్ ప్లేస్లో ఆ టోకెన్ మనం పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేస్తే ఏమవుతుందంటే మనము ఈ రాస్బెరీ పై కోడ్ని సో బ్లింక్ అప్లికేషన్ తోటి ఐఓటీ ద్వారా ఇంటర్ఫేస్ చేసిన వాళ్ళు అవుతాం అనమాట. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్. ఇది లేకపోతే కనుక మన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు అండ్ డివైస్ అనేవి పనిచేయవన్నమాట. ఓకే, సో నేను ఇప్పుడు ఎలెక్స్ టర్మినల్ ఓపెన్ చేశాను. సో ఈ టర్మినల్లో నేను ఇప్పుడు ఒక కమాండ్ ఇస్తాను. సో మీరు చూడండి ఇక్కడ cd blink library python. సో cd స్పేస్ blink library python. సో నేను క్రియేట్ చేసిన ఫోల్డర్, సో దాంట్లోకి ఇది ఎంటర్ అయింది ఇప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ sudo python స్పేస్ automation _ blink2.py. ఇక్కడ మీరు చూడండి ఇక్కడ, సో ఇక్కడ మనకి చూపెడుతుంది. సో కనెక్టింగ్ టు ద బ్లింక్ క్లౌడ్ హాయ్ రాస్బెరీ పై కనెక్టెడ్ టు ద న్యూ బ్లింక్ అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బ్లింక్ యాప్ ఎలా క్రియేట్ చేయాలనేది చెప్పాను. సో మీరు చూడండి ఇక్కడ, సో నేను మొబైల్ ఓపెన్ చేస్తున్నాను. సో మొబైల్ వచ్చేసి బ్లింక్ ఓపెన్ చేస్తున్నాను. సో బ్లింక్ ఐఓటీ. సో హోమ్ ఆటోమేషన్ మీరు చూస్తే ఇక్కడ, సో హోమ్ ఆటోమేషన్ మనం చేసిన ప్రాజెక్ట్ ఇది. సో దీన్ని ఇక్కడ మనం చూస్తే టోటల్ 4 బటన్స్ క్రియేట్ చేసాం ఆన్ ఆఫ్ అనమాట. సో మీరు చూడండి ఇక్కడ, నేను ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఆన్ చేస్తాను దీన్ని. సో అక్కడ హై అని వచ్చింది, మళ్ళీ లో. సో అగైన్ మీకు చూడొచ్చు ఇక్కడ, సో ఇక్కడ ట్యాప్ చేస్తే ఇక్కడ హై అని వస్తుంది అండ్ అగైన్ నేను ట్యాప్ చేస్తే మళ్ళీ లో వచ్చింది. నెక్స్ట్ ఇది సెకండ్ బటన్ అనమాట. సో హై లో. సో ఇదే సేమ్ మన హార్డ్వేర్ దగ్గర కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, మీరు చూడొచ్చు. సో నేను రాస్బెరీ పైని సెటప్ చేశాను అండ్ అగైన్ ఈ రాస్బెరీ పై ఏదైతుందో ఈ రాస్బెరీ పైకి సో నేను ఈ రిలేస్ని కనెక్ట్ చేశాను. ఒకటి వచ్చేసి ఒక రిలే, ఇంకోటి వచ్చేసి 2 రిలేస్. సో ఈ రిలేస్ మనం ఏం చేస్తామంటే ఏదైనా ఏసీ లోడ్స్ మనం కనెక్ట్ చేస్తాం. ఫ్యాన్ కానీ మోటార్ కానీ లేదా లైట్స్ కానీ అలాంటి వాటి మనం ఇంటర్ఫేస్ చేస్తాం. సో ఈ పిన్ డయాగ్రామ్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ రాస్బెరీ పైది. అండ్ అగైన్ నేను ప్రోగ్రామ్లో వచ్చేసి పిన్ నెంబర్ 14, 15 అండ్ 23, 24 వచ్చేసి నేను అవుట్పుట్ పోర్ట్ అనుకున్నాను. సో కాబట్టి నేను ఇక్కడ ఓన్లీ 2 అవుట్పుట్స్ తీసుకున్నాను ఫ్రమ్ పిన్ 14 అండ్ 15 అనమాట. సో మీరు చూస్తే ఇక్కడ సో ఒకటి వచ్చేసి పిన్ 14 అండ్ పిన్ 15, ఇంకోటి వచ్చేసి +5 volts VCC అండ్ ఇంకోటి వచ్చేసి గ్రౌండ్ అనమాట. ఓకే, సో చూడండి ఇక్కడ, సో నేను ఇక్కడ ఇనిషియల్గా ఇది ఆఫ్లో ఉన్నాయి. ఓకే, సో నేను ఇది ఆన్ చేశాను. సో మీరు చూడండి ఇక్కడ ఈ రిలే ఆన్ అయింది. సో ఆఫ్ చేశాను, ఆఫ్ అయింది. ఆన్ చేశాను, ఆన్ అయింది. ఆఫ్. సో నెక్స్ట్ ఈ రిలే చూద్దాం ఇప్పుడు. సో చూడండి, ఆన్ చేస్తే ఆన్ అయింది, ఆఫ్ అయింది, ఆన్ ఆఫ్, అగైన్ ఆన్ ఆఫ్. సో ఇక్కడ ఫైనల్గా ఏంటి అంటే సో వీ హ్యావ్ డన్ ఏ ఐఓటీ ప్రాజెక్ట్, నథింగ్ బట్ దాన్ని మనం ఏమంటామంటే హోమ్ ఆటోమేషన్ యూజింగ్ రాస్బెరీ పై. సో రాస్బెరీ పై తోటి మనం యూజింగ్ ఇంటర్నెట్ ద్వారా ఎక్కడున్నా కానీ రిమోట్గా మనకు కావాల్సిన హోమ్ అప్లయన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం యాక్సెస్ చేయొచ్చు, వాటిని మనం ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. ఓకే, రైట్.